అగ్ని మండలములు అంటే సూర్యుడు కుడి కన్ను, చంద్రుడు ఎడం కన్ను. మహనీయముగనొక్క నీల మేఘముండు. మనం తెల్లది నల్లది కర్రిది దానాగ్రమం చెప్పినారు కదా, అక్కడ నీల మేఘం అంటే ఆకాశం ఉందిరా. ఆ నీల మేఘ మధ్యంపున మెరుపు మెరీచు ఉండు. అందు నువ్వు అనేటటువంటి నీ యొక్క గురురూపం అనేటిది, గురురూపము అయినటువంటిది ఎలా ఉంది? అతి సూకాగ్రమున అక్కడ అతి సూక్ష్మ స్వరూపమై అంటే ఆత్మకి అక్కడ అతి సూక్ష్మ స్వరూపమై ఉందన్నారు. అక్కడ వరకు మనం విచారించి దాన్నే ఆత్మ తనకు తా విడిపోదు, ఆత్మను విడిపించలేరు దాత్రుని ఎవరిని గురుడుగుడు తప్ప. గురునికి పరిచయం వినొచ్చి బోధ మొత్తం వినాలి, తర్వాత తిరిగి రాని పద్ధతి కనాలి. తిరిగి రాని పద్ధతి అంటే ఆత్మ అవలోకనం చేయడమే. ఆత్మని ముంచేతి కంకణం వలె మన యొక్క గాజు చూసుకోవడానికి అర్థం ఎలా అవసరం లేదో పెద్దలు ఇచ్చినారు. అరికాళ్ళు అరిచేతులు అంటే మామూలు కాళ్ళు మామూలు చేతులు కాదు. అరికాళ్ళు అంటే మామూలు కాళ్ళు కాదు, అరిచేతులు అంటే మామూలు చేతులు కాదు. హరుడు ఎక్కడున్నాడంటే నీ చేతుల్లో ఉన్నాడు, కాళ్ళల్లో ఉన్నాడు, నకసిక పర్యాంతరం ఉన్నారు. అందుకని అటువంటి ఉనికిని పరిశీలన చేసి సద్గురుమూర్తి గారు కనుక్కొని మీరు మీ యొక్క స్వస్థాన స్వభావ స్వరూప స్వలక్షణాలు విచారించి మీరందరూ మన పెద్దలు పండితారాధ్య పండిత స్వామి గారు కానివ్వండి, దీక్షల వారు కానివ్వండి, కానీ మన పెద్దలు చెప్పిన మార్గాన్ని బాగా అవలోకనం చేసుకొని ఇలా మీరు ఇహాన్ని పరాన్ని జయిస్తూ మనం ఎప్పుడు తింటుంటాం కాబట్టి ఎప్పుడు పడుకుంటాం సాధిస్తాం కాబట్టి మీరందరూ మంచిగా విచారణ కోరుకుంటూ ఇప్పుడు చక్రవర్త అలాగే నాన్నగారు ఇప్పుడు ఈస్ట్ ధ్రువము వెస్ట్ ధ్రువము రెండు ధ్రువాలు అనమాట మనకి. ఈ అయ్యగారులు ఇద్దరు మహాత్ములిద్దరూ పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు మధ్యాహ్నం పడుకుని రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే 70 ఏళ్ళు 80 ఏళ్ళు దగ్గర వచ్చేసినాయి. కానీ ఇలాంటి వాళ్ళు రావడము మన యొక్క పూర్వజన సుకృతం. ఎందుకంటే అయ్యగారి ఇంటికి వెళ్ళాను అనమాట. అంటే మాతృదేవోభవ పితృదేవోభవ సద్గురు దేవోభవ అంటే అయ్యగారికి కనిపిస్తున్నారు నాకు. అంటే అయ్యగారి ఇంటికి వెళ్తే ఎంత గొప్పగా ఉందంటే అంటే ఎవరైతే తల్లిదండ్రులు పూజిస్తారో వాళ్ళకి పంచిపోతాలు కూడా సహకరిస్తాయి అనడానికి ఈ నాయన గారు ఆదర్శం. ఏంటమ్మా, ఎవరైతే తల్లిదండ్రులు పూజిస్తారో, ఎవరైతే తల్లిదండ్రులకి సర్వదా ఆశీనులై ఉంటారో అటువంటి వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారని చెప్పడానికి నాయనగారు ఎగ్జాంపుల్. నేను నాయనగారి ఇంటికి అసలు దొరికింది, మా గురుగారు నాకు దొరికిందే వీళ్ళ ఊళ్ళో. అయ్యగారు పూజకి ఇంటికి వెళ్ళాను. కాకినాడ చదువుకుంటే ఏపీటీలో చదువుకున్నప్పుడు నేను చిన్న బొడ్డు ఇంట్లో పూజ ఉందంటే నక్కా కృష్ణ ఒక ఆయన కాకినాడలో ఆయన పట్టుకొస్తే అయ్యగారి పూజలో అయ్యగారు చూశాను ఇలా బోస్ చేస్తున్నప్పుడు చూసి అప్పుడు నేను ఇంకా పరిపక్వం కాలేదు. ఓ మహాప్రభు అని చెప్పి అయ్యగారి దగ్గర వచ్చాను అనమాట. నాకు దొరికింది ఇక్కడ. మరలా 30 ఏళ్ళ తర్వాత బహుశా 1996 అంటే 1996లో అయ్యగారి పూజకి వెళ్ళాను. మరలా 2026లో అయ్యగారి ఇంటికి వెళ్ళానమ్మా. అందుకని ఇలాంటి మహాత్ములు అక్కడక్కడ ఉంటారు. అందుకని మమ్మల్ని దీవించండి నాయన గారు. జై సద్గురు ఆయన. మరి మాకు ఇప్పుడు సాయంత్రం దాకా ఉంటే కొంచెం రెస్ట్ లేకపోతే నువ్వు ఎప్పుడు వచ్చి మీ కొడుకున్నా అన్న నేను. ఇప్పుడు సద్గురుమూర్తి సమరసాంబ సూర్యకుమారి తల్లి గారు, జ్ఞానాతీత రాంబాబు గారు వాళ్ళు ఇప్పుడు ఇద్దరు వస్తారు. ప్రకృతి పురుషులు వస్తారు. ప్రకృతి ప్రశ్న వేస్తుంది, పురుషుడు సమాధానం చెప్తారు. ప్రకృతి పురుషుడు ఇద్దరు రావాలి. ప్రకృతి మాదేమో ప్రశ్న అడుగుతుంది, పురుషుడేమో దానికి సమాధానం చెప్తారు. తింటామమ్మా.